ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు స్వీటిపల్లి. ఆ గ్రామంలో అందరూ చాలా సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామానికి ప్రత్యేకత ఏమిటంటే అక్కడ తినుబండారాలు. ఎక్కడ చూసినా లడ్డూలు, జిలేబీలు, మైసూర్ పాక్, బొబ్బట్లు ఇలా ఎన్నో రకాల స్వీట్లు, కారం పదార్థాలు. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు రాము. రాముకి తినుబండారాలు అంటే చాలా ఇష్టం. ఉదయం లేచేసిన వెంటనే తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి. అలా ఎప్పుడూ తినడమే అతని పని. ఒకరోజు రాము అమ్మ అతనితో ఇలా చెప్పింది. రామూ, నువ్వు ఎక్కువగా తినుబండారాలు తింటే ఆరోగ్యం బాగుండదు. కొంచెం తగ్గించు. కాని రాము వినలేదు. అమ్మా, నాకివి చాలా ఇష్టం, నేనాపలేను అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను చాలా తెలివైనవాడు. అందరూ అతన్ని తాతయ్య అని పిలిచేవాడు. రాము కూడా అతన్ని కలిసేడు. తాతయ్య రాముని చూసి నవ్వుతూ అడిగాడు. బాబూ, నీకు ఏది ఎక్కువగా ఇష్టం? రాము వెంటనే చెప్పాడు. నాకు తినుబండారాలు చాలా ఇష్టం తాతయ్యా. తాతయ్య కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు. సరే, నేను నీకు ఒక మాయ చూపిస్తాను. సరే, నువ్వు రోజంతా తినుబండారాలు తిను, కాని రేపు ఉదయం నన్ను కలవాలి. రాము చాలా ఆనందపడ్డాడు. ఆ రాత్రి అతను ఎన్నో లడ్డూలు, జిలేబీలు తిన్నాడు. తిన్న చివరకు అతనికి కడుపు నొప్పి మొదలైంది. కాని ఆగలేదు. రాత్రాత్రి మొత్తం అతను నిద్రపోలేకపోయాడు. కడుపు నొప్పితో బాధపడుతూ ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను తాతయ్య దగ్గరకు వెళ్లాడు. తాతయ్య అడిగాడు. ఏమయ్యా రామూ, నిన్న తినుబండారాలు ఎలా అనిపించాయి? రాము బాధతో చెప్పాడు. తాతయ్య, మొదట బాగానే అనిపించాయి, కాని తర్వాత చాలా కష్టమైంది. కడుపు నొప్పి వచ్చింది. తాతయ్య నవ్వుతూ ఇలా అన్నాడు. అదే జీవితం బాబూ. ఏదైనా ఎక్కువైతే అది మంచిది కాదు. తినుబండారాలు కూడా తక్కువగా తింటేనే ఆనందం, ఎక్కువైతే బాధ. రాము అప్పుడు తన తప్పు అర్థం చేసుకున్నాడు. ఇక మీదట నేను ఎక్కువగా తినను, సమతుల్యంగా తింటాను అని మాట ఇచ్చాడు. ఆ రోజు నుండి రాము తన అలవాట్లు మార్చుకున్నాడు. పండ్లు, కూరగాయలు కూడా తినడం మొదలుపెట్టాడు. తినుబండారాలు మాత్రం కొద్దిగా మాత్రమే తిన్నాడు. కొద్ది రోజుల్లోనే అతను ఆరోగ్యంగా మారాడు. గ్రామంలో అందరూ అతన్ని చూసి సంతోషించారు.